అప్పట్లో అయితే ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలంటే యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ దొరకపోయేది. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ని స్టార్ట్ చేశారో యంగ్ ప్లేయర్స్కి ఛాన్సెస్ వస్తున్నాయి. మన భారత్ క్రికెట్ టీంకు ఐపీఎల్లో దొరికిన ఒక యువ ఆటగాడు రిషబ్ పంత్. మనకు ఎంఎస్ ధోని తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఉన్నారు అంటే దినేష్ కార్తిక్ మరియు కేఎల్ రాహుల్. కానీ వీళ్ళిద్దరిని దాటేసి ఇండియన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకున్నాడు. అంతే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో కీలకమైన ఆటగాడుగా మారాడు. ఫ్రెండ్స్, మనందరికి చిన్నతనంలో పెద్దగా అవ్వాలన్న కోరిక ఉంటుంది. దీనిని నెరవేర్చుకోవడానికి మనం ఎంతో కష్టపడతాం. ఎలాగైతే మనం పెద్దగా అవుతామో కొన్ని కారణాల వల్ల మనం అనుకున్న దానిని సాధించలేకపోతాము. కానీ మొత్తానికి గెలిచేది ఎవరంటే తన చిన్నతనంలో అనుకున్న దానిని కష్టపడి నెరవేర్చుకుంటాడు. ఇలాంటి స్టోరీని మన భారత్ క్రికెట్ యొక్క యువ ఆటగాడు రిషబ్ పంత్ది. ఐపీఎల్లో తన సత్తా చాటి అందరి మనసును దోచుకున్నాడు. మనందరికి పంత్ తన అద్భుతమైన బ్యాటింగే తెలుసు. కానీ రియల్ గా చూస్తే తనకు నేషనల్ టీంలో చోటు దక్కించుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన పంత్ అలాంటి సమయం కూడా చూశాడు. 3 పూటల భోజనం లేకుండా గురుద్వారాలో పడుకున్నాడు. క్రికెట్ కావాలి అనుకున్నప్పుడు తన కుటుంబ సభ్యులు కూడా తనను ప్రోత్సహించలేదు. కానీ ఇంత గొప్పగా ఎలాగ మారాడు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొదలవుతుంది 4 అక్టోబర్ 1997లో. ఎప్పుడైతే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ అనే నగరంలో రాజేంద్ర పంత్ మరియు సరోజ్ పంత్ కు రిషబ్ పంత్ అనే కొడుకు జన్మించాడు. రిషబ్ పంత్ పూర్తి పేరు రిషబ్ రాజేంద్ర పంత్. అంతేకాకుండా రిషబ్ పంత్ కు ఒక అక్క ఉంది. తన పేరు సాకి పంత్. మన ఇండియన్ క్రికెట్ టీంలో పంత్ ఒక అగ్రెసివ్ ప్లేయర్. కానీ తన చిన్నతనంలో పంత్ చాలా కామ్గా ఉండేవాడు. ఒకే ఒక కారణం వల్ల వాళ్ళ అమ్మ నాన్నను పంత్ని తిట్టడానికి. అదే పంత్ ఎక్కువగా క్రికెట్ ఆడతాడు. ఎంతగా అంటే క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని గంటలైనా ఇంటికి వెళ్ళేవాడు కాదు. పంత్ ఇండియన్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. తన చదువు మీద ఎక్కువ ధ్యాస ఉంచేవాడు కాదు. కానీ రోజు రోజుకి పంత్కి క్రికెట్ ఆట మెరుగవుతుంది. తన ధ్యాస మొత్తం క్రికెట్ మీదనే ఉంచేవాడు. పంత్కి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అక్క పంత్ని టాలెంట్ హంట్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమన్నది. ఎందుకంటే ఒక క్లబ్ వాళ్ళు వాళ్ళకి ఒక క్రికెటర్ కోసం టెస్ట్ పెడుతున్నారు. పంత్ అందులో పార్టిసిపేట్ చేశాడు. తన అద్భుతమైన ఆటతో ఆ క్లబ్లో పంత్ చోటు దక్కించుకున్నాడు. పంత్ని సోనెట్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అందులో పంత్ తారా సిన్హా దగ్గర శిక్షణ తీసుకున్నాడు. పంత్ చెప్పేవాడు ఈ సమయం తనకు చాలా కష్టమైన సమయం అని. ఎందుకంటే ప్రతిరోజు తను ట్రైన్లో ఢిల్లీకి వచ్చేవాడు. డబ్బులు లేకపోవడంతో తను గురుద్వారాలోనే పడుకునేవాడు. చాలా నెలలు ఇలా కష్టపడడంతో తన కోచ్ పంత్ను రాజస్థాన్కి వెళ్ళమని సలహా ఇచ్చాడు. రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత పంత్ అండర్-14 మరియు అండర్-16 టీంలో ఆడేవాడు. కానీ పంత్కి చాలా షై ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే తను తప్పితే అక్కడ అందరు రాజస్థాన్ వాళ్ళే. అందుకే తను మళ్ళీ రాజస్థాన్ వదిలేసి ఢిల్లీ వచ్చేసాడు. ఇంకా తను వేరు పోటీల్లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టాడు. తన అద్భుతమైన కీపింగ్ మరియు బ్యాటింగ్తో 2015లో రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యి ఢిల్లీ తరపున ఆడాడు. అంటే అండర్-19 వరల్డ్ కప్లో కూడా చోటు దక్కించుకున్నాడు. అంటే తన అద్భుతమైన ప్రదర్శన చూసి 2016లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు పంత్ దాదాపుగా 1.9 crores పెట్టి కొనుగోలు చేసింది. కానీ అప్పుడు పంత్ యొక్క బేస్ ప్రైస్ కేవలం 10 లక్షలే. పంత్ని ఎప్పుడైతే ఢిల్లీ డేర్డెవిల్స్ కొనుగోలు చేసిందో అప్పుడు పంత్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో సెంచరీ చేసి ఇండియాని సెమీఫైనల్స్కి తీసుకెళ్లాడు. పంత్ ఐపీఎల్లో ఎంత బాగా ఆడాడు అంటే తన ఆట చూసి 2017లో తన ఇండియన్ నేషనల్ టీంకు సెలెక్ట్ చేశారు. తను మొదట ఇంగ్లాండ్ T20 సిరీస్లో ఆడాడు. పంత్ అంత మంచి ప్రదర్శన చేయలేదు. మొదట్లో ఎవరైనా తప్పులు చేస్తారు కదా, కానీ డొమెస్టిక్ క్రికెట్లో తను అద్భుతంగా ఆడాడు. తర్వాత 2017 ఐపీఎల్లో పంత్ దాదాపుగా 165 స్ట్రైక్ రేట్తో ఆ సీజన్ని ముగించాడు. మళ్ళీ ఇండియన్ టీంలో చోటు దక్కించుకున్నాడు. పంత్ తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ని 1 ఫిబ్రవరి 2017లో ఆడాడు. అంటే తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ని 18 ఆగస్టు 2018లో ఆడాడు. అంటే తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ODI మ్యాచ్ని 2 అక్టోబర్ 2018లో ఆడాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ అంత మంచిగా లేకున్నా ఈసారి 2019 ఐపీఎల్ మొదటి మ్యాచ్లోనే పంత్ అద్భుతంగా ఆడాడు. కేవలం 27 బాల్స్లోనే 78 చేసి తన టీంని గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఇప్పుడు మనం ఆశిద్దాం పంత్ తన అద్భుతమైన బ్యాటింగ్ని ఇంకా కొనసాగిస్తాడు అని. ఐపీఎల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా పంత్ తన ఫామ్ని కొనసాగిస్తాడు అని. ఫ్రెండ్స్, లాస్ట్లో నేను మీకు ఇదే చెప్పాలి అనుకుంటున్నా. ఎలాగైతే పంత్ తన చిన్నతనంలో అనుకున్న దానిని సాధించాడు అలాగే మనందరం కూడా చేయాలి అని. మనం పంత్ యొక్క ముందు మ్యాచెస్ మంచిగా ఆడాలని విష్ చేద్దాం.
మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియోలో కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.